హాయ్ అండి. నేను మా బామ్మర్ది తోటలోకి వచ్చామండి. ఈరోజు నారింజకాయలు తెచ్చుకుందామని. అయితే నారింజకాయలు అయితే కోతులు తినేసినాయి, కానీ మాకైతే ఎక్స్పెక్ట్ చేయలేని ఒక వెజిటేబుల్ అయితే దొరికింది. అది ఏంటన్నది ఈ వీడియోలో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, ఇది తోటలోకి వెళ్ళే దారి అనమాట. వచ్చేసాం తోటలోకి. ఇదంతా జీడిమడి చెట్లు, ఇవి నిమ్మ చెట్లు, జీడిమడి చెట్లు. మొన్న ఒకసారి నిమ్మకాయల వీడియో తీశాను కదా, అదే తోట అండి. ఆ రోజు మాకు ఇది అన్నది కనపడలేదు, ఈ పాద అన్నది ఇప్పుడైతే కనపడింది. మీకు చూపిస్తాను చూడండి, వీడియో తీసి. కరెక్ట్గా వచ్చేసామండి పాద దగ్గరికి. ఈ పాద ఏంటో అందరికీ అర్థమైందా? ఇది ఆకాకరకాయ పాద ఏంటి ఇది. కొంతమంది ఆకాకరకాయలు అంటారు, కొంతమంది బోడ కాకరకాయలు అంటారు. వీటి కర్రీ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ అన్నది ఉంటుందండి. ఇది మా బామ్మర్ది కోస్తున్నారు చూడండి కాయలు. ఆడేదో ఆకులు తెంపుతున్నట్టు ఉంది కదా, కాకపోతే ఆడు కాకరకాయలు కోస్తున్నాడు. ఎందుకంటే కాకరకాయలు కూడా పచ్చగా ఉంటాయి కదండి, ఇవి కూడా పాదు కూడా పచ్చగానే ఉంటుంది. ఆ పాదుకి తీగి అనేది కాయలు ఉంటాయి, మనం తీగి లేపి కాకరకాయలు అన్నది కొయ్యాలి. చూడండి, ఆడు కోస్తాడు. నేను కూడా వీడియోలో చూపిస్తాను చూడండి. ఇవి నాటుకాయలు అండి, అంటే మనకి న్యాచురల్గా దొరికితే మాకు ఇక్కడ. ఇవన్నీ తోటలు కదండి, తోటల్లో కట్టవాలంట చెట్లు అంటే ఇవి మొలిస్తాయి అనమాట. ఇదని కాకరకాయ కనపడిందా? ఇది చిన్నదండి, అది ఇంకే ఎదుగుతుంది. అది కొంచెం ఈ కాయల మీద కొంచెం పెద్ద కాయలు అయితే కూరకు అన్నది చాలా బాగుంటాయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మా సైడ్ బాగా ఇప్పుడైతే దొరుకుతాయండి మా సైడ్. ఇవి వర్షాకాలం కదా, ఇప్పుడు దొరుకుతాయండి. చూడండి, మీకు పాదు చూడండి ఎంత పచ్చకుందో. ఇది రైతులు గట్ట పెంచింది కాదండి, మామూలుగా పెరిగింది. నిమ్మకం మీద పాకిందండి ఈ పాదు అంతా. చూడండి, తీకి కాయలు ఉంటాయి. ఆ కాయలు అన్నది ఏంటంటే మనకి కనపడవు, ఎందుకంటే కాయ పెద్దదయ్యి కోల్దే ఆ తీగ కిందకి వెళ్ళిపోతుందండి. తీగేం పైన ఉంటుంది, కాయ కిందకి వెళ్ళిపోవడం వల్ల మనకు కనపడదు. తీగ లేపి మనం చూస్తేనే కాయలు కనపడతాయండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. నేను కూడా కోస్తాను కాయలు. మామూలుగా అయితే ఓన్లీ తీగే ఉంది, పాదు ఉన్నట్టు కనపడుతుంది కదా, కానీ కాయలు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. ఇదంతా కింద నిమ్మ చెట్టు అండి, నిమ్మ చెట్టు మీద పాకింది. కనపడుతున్నాయండి కాయలు, కనపడుతున్నాయి కదా. ఇవి కాకరకాయలు అనమాట. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. కాకరకాయ మెత్తళ్ళు వేసుకుని వండుకున్నా బాగుంటుంది, కాకరకాయ చికెన్ అయినా బాగుంటుంది, కాకరకాయ మటన్ అయినా కర్రీ బాగుంటుందండి. మా సైడ్ అయితే ఈ మూడింటికి కాంబినేషన్, ఈ కాకరకాయకి కాంబినేషన్ ఇవి వాడతారు. మరి మీ సైడ్ ఏం వాడతారో కామెంట్లో చెప్పండి. మీ సైడ్ కూడా ఉంటుందో లేదో చెప్పండి. కాకపోతే నాకు తెలిసిన మట్టుకు చాలామంది మార్కెట్లో కొంటారండి, వెజిటేబుల్ మార్కెట్లో, అది సంతలో అవి కొంటారు. వీటిని చాలా రేటు ఉంటాయి. కేజీ వచ్చేసి 100-200 ఉంటుంది. మాకైతే ఇవి ఫ్రీగానే దొరుకుతాయండి, మాకు తోటల్లో ఉండడం వల్ల ఫ్రీగానే దొరుకుతాయి. చూడండి, కాకరకాయ కనపడుతుంది కదా, ఇలాంటిగా మనం కోసుకోవచ్చు. ఇది అయితే కూరకు చాలా బాగుంటుంది ఇటువంటి కాయ. చిన్నకాయలు అయితే బాగోవు, అలాగని బాగా ముదిరిపోయిన కాయలు కూడా బాగోవండి, ఎందుకంటే గింజ పట్టేస్తే. ఇవే కరెక్ట్గా ఈ మధ్యస్థంగా ఉన్న కాయలు అయితేనే బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటుంది. ఈ కాకరకాయలు చాలామంది చేదుగా ఉంటాయి అనుకుంటారు. అసలు ఈ కాకరకాయలు అయితే చేదుగా అయితే ఉండవండి, చాలా కమ్మగా ఉంటుంది. కూర వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, తిని కూడా తినాలనిపిస్తుంది ఈ కాయలను అయితే. మీరు ఎవరు ఎప్పుడైనా తినుంటే ఒకవేళ, అంటే చాలామంది పల్లెటూరు సైడ్ వాళ్ళు చాలామంది తింటారు. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా కాయలు గట్ట కొనుక్కుని ఇవి తినుంటే కామెంట్ చేయండి. చూడండి, పాదంతా ఎంత పచ్చుకుందో. ఇది ఇప్పుడు ఇదేదో మేము పెంచామనుకుంటున్నారు కదా, ఇంకొక పాదు కూడా చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది న్యాచురల్గానే తోటలో పెరిగినవి కూడా మీకు అర్థమవుతుంది. అడిగి నెత్తున్నారు చూసారా, అడు తీకి ఎతికి కోస్తున్నాడు కాయలాడు. అడు ఇప్పుడు చాలా కాయలు కోసాడు. చూడండి, పాదు చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇవన్నీ ఇదేమో నిమ్మ చెట్టు అండి, నిమ్మ చెట్టు కొమ్మ మీద పాకింది. ఇది కర్రీ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, కోస్తున్నాడు, చేతులు ఉన్నాయి చూసారు కాయలు. అలాగే తీకి ఎతికి కాయలు అన్నది కొయ్యాలండి, అప్పుడే దొరికితే. కొన్ని జాగ్రత్తగా కూడా కొయ్యాలి, లేదంటే పాములు ఉంటాయి, అంటే పసరపాములు అవి ఉంటాయి, పాదు మీద పడుకుని ఉంటాయండి పసరపాములు. అవిని పెద్ద పెద్ద పాములు అయితే ఏమి ఉండవు. ఇది చూడండి, ఇది ఇంకో కాకరకాయ పాదు, అది కోసేసాం. కానీ ఈ పాదుకైతే పెద్ద కాకరకాయలు దొరికినాయండి, కనపడుతున్నాయి కదా వీడియోలో. ఇది ఒక కాయ ఉంది కదా, ఇంకో కాయ కూడా చూపిస్తుంది చూడండి. అదిగోండి, ఆకుల్లో ఉంటాయి ఇవి. మనకి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ కనపడవు, లేదంటే ఏదో పిచ్చి పాదులో కనపడుతుంది అంతే. చూడండి, ఇది మా జీడిమడి చెట్టు అనమాట. జీడిమడి చెట్టు అంతా పాకేసింది ఈ పాదు. ఇందాక కోసిందేమో వేరే పాదు, ఇదేమో ఇంకొక పాదు. చూడండి, కోస్తున్నాడు కాకరకాయలు. కాకరకాయలు అయితే కోస్తామని ఇంటికి తెచ్చాం. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చూసారా కాయలు, చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో.
అయితే ఈ కాయలతో ఏ కూర వండుకున్నానో అన్నది తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియో చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ తెలుసు కదా, నా ఛానల్ పేరు పల్లె మనుషులు యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.